తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రజాస్వామ్యం అంతరించిపోతున్నటువంటి సమయంలో ఈ కూటమి ఏర్పడటానికే కారకులైనటువంటి జనసేన పార్టీ నాయకులు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు విడుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాల ఫలితంగా ఉమ్మడి పార్టీలను బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని ఏకతాటిపైకి తెచ్చి ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కారకులైనటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాల జనంతో నడుస్తున్నటువంటి వ్యవస్థలు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టుతో అతి త్వరలో ఇక్కడికి సాగునీరు, తాగునీరు సప్లై కానివ్వండి, ఆగిపోయినటువంటి ఇంటింటికి కుళాయిలను తిరిగి ఏర్పాటు చేయడంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి, అటవీ శాఖల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతులతో మార్కాపురం వేదిక సుమారు 12,000 కోట్లతో మోడీ గారి అనుమతితో తిరిగి ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయడానికి వారి కృషితోనూ పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా వరకు ఎక్కడ కూడా పల్లెకు లేనటువంటి రోడ్లలో ఈ మధ్య కాలంలో పంచాయతీరాజ్ శాఖను 24వ స్థానం నుంచి భారతదేశంలోనే ప్రథమ స్థానానికి కృషి చేస్తున్నట్టుగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. అదే రకంగా భవిష్యత్తులో అనుభవజ్ఞులైన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ప్రజాభిమానం కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తిరుగులేని శక్తిగా ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అగ్రగామిగా ఉన్నటువంటి భారతదేశానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంగా తయారయ్యి ఎన్నికయ్యేదానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ముందుకెళ్తుందని, తద్వారా మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలన అందిస్తారని ఆశిస్తూ అందరికీ కూడా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండి రైతులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాం. జనసేన ఉమ్మడి జిల్లా మండలాధ్యక్షుల తరఫున